రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్ల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి గత కొన్నేళ్లుగా ల్యాబ్ టెక్నీషియన్లు ఇతర టెక్నీషియన్లుగా పనిచేస్తున్న కొందరు వ్యక్తులు పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలుకు పాల్పడ్డారు. మూర్తి, బాలరాజు, రవి అనే ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని పలువురికి నమ్మబలికి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఉద్యోగాలు రాకపోవడంతో తమకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు కోరగా డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. చేస్తామని చెప్పేసి నా దగ్గర 1,30,000 డబ్బులు తీసుకున్నాను. ఎవరు బాలరాజు, మూర్తి అనేటోళ్ళు, వాళ్ళిద్దరు. నాకు మెయిన్ బాలరాజు అనేటాయన అని ఇచ్చిన తర్వాత మాకేమైపోయిందంటే మేము చేరినప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత రెగ్యులరైజ్ చేద్దాం, మేము అవుట్సోర్సింగ్ జాయిన్ అయ్యాం. రెగ్యులరైజ్ చేద్దామని చెప్పేసి 1,30,000 డబ్బులు తీసుకున్నాం. ఆ డబ్బులు నేను ప్రజలు పెట్టినందువల్ల ఈ సూర్యవాసవమా ఎవరో ఇంకొకరు ఆయన ఉన్నాడు, మన్మోహన్ అనేట ఆయన ఎవరో పేపర్ కేపిచ్చేసినారు. ఇవన్నీ బయట తీసినారు. బయట తీపించుంటే దాదాపు ఈడ ఎంతమంది 270 మంది ఎవరు ఎప్పుడు జాయిన్ అయినారో ఆ డేటా మొత్తం నా దగ్గర ఉంది. ఫైల్ ఎవరు ఇది ఏడీ గారు, జాయింట్ కలెక్టర్ ఢిల్లీ రావు సార్ అన్నప్పటికీ ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీ కూడా సబ్మిట్ చేసినాము. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. మీరు ఏ దానికి మీరు చెప్పమన్నప్పుడు దాన్ని నేను చెప్తాను. ₹1,00,000 కట్టినారు, 90,000 కట్టినారు, ఒకరు 1,30,000 కట్టినారు, 1,50,000 కట్టినారు. మొత్తం ఎంత 36,70,000 చిల్లర రుసులైంది. దాంట్లో 10,70,000 రూపాయలు మాకు రిటర్న్ ఇచ్చినారు. స్టేషన్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తే ఆ కంప్లైంట్లో కూడా పంచాయతీ చేసి ఇది మీరు ఇట్లా చేసుకోవడం పద్ధతి కాదు, మీకు ప్రాబ్లం అవుతుంది, అది ఇది ఏదో సర్దుకొని పోండి అది ఇది అని చెప్పేసి అందరూ కలిస్తే కూడా మళ్ళీ 5 లక్షలకు సెటిల్ అయింది. అది 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. అది ఈ నెల 15వ తేదీ రిటర్న్ ఇస్తామని చెప్పినారు వీళ్ళు. ఎవరు బాలరాజు, మూర్తి అనే రవి అనేట ఆయన అతను. అది జరిగింది సార్. ఈ సర్టిఫికేట్ గురించి అయితే 6 సార్లు ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీ జరిగిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉన్నాయి. మొత్తం టోటల్ నాన్ టీచింగ్ కానీ, టెక్నికల్ టీచింగ్ కానీ, మినిస్ట్రల్ స్టాఫ్ కానీ, అవి ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎప్పుడు జాయిన్ అయినారు, ఏమేమి కదా ఆ పర్టికులర్స్ అన్నీ నా దగ్గర, కాలేజీ, హాస్పిటల్ అన్ని డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. భక్తల్లో అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ డీసీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. డీజీపీ ఆఫీసులోకి వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నించడంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హాలియాలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు ప్రక్రియను ఎన్నికల అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ హాలియా మున్సిపాలిటీలో ఒక వార్డు ఇనామస్ కావడంతో మొత్తం 11 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఈ 11 వార్డుల పరిధిలో మొత్తం 22 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు పట్టణాన్ని 3 రూట్లు 3 జోన్లుగా విభజించామని, పోలింగ్ సామాగ్రి పంపిణీ కోసం 6 వాహనాలను వినియోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆలియా మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు ఐటీఐ కాలేజీలో రిసెప్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటరు ఏఎంసీ, అవంతిపురం, మిర్యాలగూడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం మా దగ్గర 12 వార్డుల ఎలక్షన్లు అయితే ఒక వార్డు ఇనానిమస్గా పూర్తి కావడం వల్ల 22 బూతులు 11 వార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 3 రూట్లు మరియు 3 జోన్లుగా విభజించడం జరిగింది. మొత్తం కూడా 6 వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందిని కూడా మొత్తం 120 మంది సిబ్బంది, దాంతోపాటుగా అదనంగా ఒక 40 మంది రిజర్వ్ సిబ్బంది ఉన్నారు. పోలీస్ సిబ్బంది కూడా 100 మంది విధులకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయి సన్నద్ధత చేయడం జరిగింది. ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసు వారు కూడా అన్ని చోట్ల కూడా మన పోలీస్ ఫోర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మన పోలింగ్ బూతుల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినాము. ఈరోజు 1 గంట కల్లా సిబ్బంది అందరినీ కూడా పోలింగ్ బూత్లు పంపించి రేపు పోలింగ్ సజావుగా సాగు